పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు మోదీ. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదన్నారు. 5 ఏళ్లుగా అదానీ అంబానీలపై మాట్లాడిన రాహుల్ గాంధీ ఎలక్షన్లో ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు మోదీ. 5 ఏళ్లు అదానీ అంబానీల జపం చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ కు ఎంత ముడుపులు ఉన్నాయని ప్రశ్నించారు. వరంగల్లో జరిగిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభకు అటెండ్ అయ్యారు మోదీ. 5 उद्योगपति फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी अंबानी अडानी अंबानी अडानी। लेकिन जब से चुनाव घोषित हुआ है अंबानी अडानी को गाली देना बंद कर दिया। मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये शाहजाद घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है। కాంగ్రెస్ బీఆర్ఎస్ ది అవినీతి బంధమన్నారు ప్రధాని మోదీ. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు కట్టబెడుతున్నారు. देश की अर्थव्यवस्था को तबाह किया कि नहीं किया? एग्रीकल्चर और टेक्सटाइल जैसे सेक्टर ये सदियों से भारत की ताकत थी, कांग्रेस ने उन्हें भी तबाह कर दिया। इसकी सबसे बड़ी वजह है कांग्रेस ही देश में समस्याओं की सबसे बड़ी जननी है। 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మోదీకి కుట్రలు కుతంత్రాలు తెలియవన్నారు. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని మండిపడ్డారు. సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సంజయ్. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిద గుడ్డు. అందుకే సోదరులారా 6 గ్యారెంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు. కానీ 6 గ్యారెంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుదో పట్టిస్తారో ఒక్కసారి అలచాడు మా నరేంద్ర మోడీ 6 అడుగుల బుల్లెట్ అన్నా. ఈ నెల 10న మరోసారి రాష్ట్రానికి రానున్నారు ప్రధాని మోదీ. మే 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ.